బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా ఇవాళ అది వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. వాయుగుండంగా బలపడ్డ తర్వాత ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఈ అల్పపీడన ప్రభావంతో వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు పింఛా ప్రాజెక్టు నిండింది. 2 గేట్లు ఎత్తి దిగువకి నీళ్లు వదులుతున్నారు. జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కుందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతోంది. వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో వణికిపోతున్నారు. తిరుమలలో భారీ వర్షం దంచి కొడుతోంది. దీంతో తిరుమల దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దర్శనం అనంతరం వసతి సముదాయాలకు వెళ్లాలన్న వర్షంతో తడిచి ముద్దవుతున్నారు. ఘాట్ రోడ్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. ఘాట్ రోడ్స్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సిబ్బంది సూచిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఘాట్ రోడ్లో ఏర్పాటు చేశారు. అటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు శాపంగా మారాయి. అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు, ముస్తాపురం, పాతాళపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో దాదాపు 1500 ఎకరాల వరి పంట నీట మునిగింది. తాజా వరి పంట కోత దశలో ఉండగా వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాల్లో భారీగా నీరు నిల్వ ఉండటంతో మొక్కలు కుళ్ళిపోతున్నాయని, 1 ఎకరాకు 30 నుంచి 45 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులంతా వాపోతున్నారు. వర్షాల తీవ్రతతో పంట పూర్తిగా పాడవడంతో కుటుంబాల జీవనాధారం దెబ్బతినిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అలాగే తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేణిగుంట మండలం జీపాల్యం గ్రామ సచివాలయం పరిధిలోని పద్మానగర్ పూర్తిగా జల దిగ్బంధమైంది. కుర్రల్ కాల్వ వద్ద ప్రహరీ గోడ ఏర్పాటు చేయడంతో దిగువకు నీళ్లు వెళ్లకుండా పద్మానగర్లోకి ప్రవహించాయి. దీంతో పద్మానగర్లోని ఇళ్లలోకి నీరు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, కుంటలు పూడ్చేసి ప్రహరీలు కట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. భారీ వర్షాలతో చిల్లకూరు జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్తో స్తంభించిపోయింది. వరగలి క్రాస్ రోడ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో పొదలకూరు, రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల్లో వాన దంచి కొడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొరుతున్నాయి. వర్షపు నీరు నిలవడంతో పలు గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సైదాపురం మండలంలోని పిన్నేరు బ్రిడ్జిపై రోడ్డుపైకి అడ్డంగా ముళ్లకంచె ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపేశారు అధికారులు. ఇటు వైఎస్ఆర్ జిల్లా చూస్తే వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వాన. కడప నగరంలోని పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అప్సరా సర్కిల్ రోడ్డుతో పాటు చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అత్యవసరమైతేనే బయటికి రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కపిల తీర్థం జలపాతం పొంతలు తొక్కుతోంది. తిరుమల సప్తగిరిలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఎత్తున వర్షపు నీరు కపిల తీర్థం జలపాతంలో చేరుతోంది. శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ భక్తులకు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కపిల తీర్థం జలపాతం పుంతలు తొక్కుతోంది. ఆ విజువల్స్ చూస్తున్నాం సాక్షి స్క్రీన్ మీద. తిరుమల సప్తగిరిలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఎత్తున వర్షపు నీరు కపిల తీర్థం జలపాతంలో చేరుతోంది. శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ భక్తులను పర్యాటకులను వారందరికీ కనువిందు చేస్తోంది. ఏడుకొండల్లో పరుచుకున్న పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాల అందాలు భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు కపిల తీర్థం ప్రాంతంలో శేషాచల అడవుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి కురుస్తున్న వానలకు అక్కడున్న జలపాతాలు అత్యంత సుందరంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు పర్యాటకులు ఈ దృశ్యాన్ని చూసి మైమరిచిపోతున్నారు. పైనుంచి జాలువారుతున్న ఈ అందాల్ని చూసి పరవశించిపోతున్నారు. శేషాచలం అడవుల్లో పైనుంచి కురుస్తున్న వర్షాలకు ఆ నీరు కపిల తీర్థం దగ్గర కనువిందు చేస్తున్నాయి పర్యాటకులకు. గోకులాపురంలో అయితే చెరువులో సైతం భారీగా వర్షపు నీరు చేరుతోంది. కపిల తీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించటం లేదు. కపిల తీర్థం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతం దృశ్యాలు మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏడుకొండల్లో పరుచుకున్న పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాల అందాలు పర్యాటకుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఇటు తెలంగాణ విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా మెండోరాలో అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిపోయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సొసైటీల్లో మాత్రం కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే పంట నష్టం జరిగేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.